గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లీగల్ రైట్. కుక్కలపై సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంటు, దాని తర్వాత ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే కుక్కలపై ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందంటే, కుక్కల జనాభా పెరుగుతోంది. రాను రాను కుక్కలు మనుషులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. భారతదేశ సమాజంలో అంటే ఇండియన్ మైథాలజీలో కుక్కకు ఒక మంచి ప్లేస్ ఇచ్చాం. భైరవుడని, కాలభైరవుడని, తర్వాత సునకమని, కొన్ని వేరే వేరే పేర్లతో పిలుస్తూ కుక్కను ఒక పవిత్రమైనటువంటి జంతువుగా కూడా చూస్తాము, కొలుస్తాము, పూజిస్తాము. ఒక విశ్వాసమైనటువంటి జంతువుగా కూడా దాన్ని మనం అభివర్ణించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా ఏదైనా నమ్మక ద్రోహం చేసినా కూడా విశ్వాసం లేదు, నీకన్నా కుక్క మేలు అనేటటువంటి వర్డ్స్ కూడా వాడతాం. అంతేకాకుండా భారతదేశంలో చరిత్రలో మొట్టమొదటిసారిగా మానవుడు పెంచినటువంటి జంతువు కూడా కుక్కే. ఇది ఇలాంటి కుక్కలు మానవుల సుప్రీంకోర్టు కుక్కలపై ఒక అత్యంత కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఏంటి అంటే 8 వారాల్లోపు కుక్కలను తరలించాలి అని చెప్పేసి. కుక్కలను మొత్తం సుప్రీంకోర్టు చుట్టుపక్కల ఉన్నటువంటి కుక్కలన్నింటినీ, ఢిల్లీలో ఉన్నటువంటి కుక్కలన్నింటినీ వికెట్ చేయించాలి, వాటిని వేరే ప్లేస్కు తరలించాలి, షెల్టర్ కల్పించాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దీనికి చాలా మంది బాధపడ్డారు. యూట్యూబ్లోను వాటిల్లోనూ సదా ఇలాంటి హీరోయిన్లు కూడా కుక్కల మీద ఈ తీర్పుతో చాలా బాధపడ్డము, ఏడవడం కూడా జరిగింది. అయితే కుక్కలు ఎందుకు అంత భయంకరంగా మారిపోయాయి అన్న విషయానికి మానవుడు ఫస్ట్ వేటాడడం మీద ఆధారపడి ఉన్నాడు. వేటకు సహాయం చేసేటటువంటి కుక్కను అంటే చాలా మంది గొర్రెల కాపర్లు కూడా కుక్కను పెంచి కుక్కలతో వాటిని తీసుకెళ్తూ ఉంటారు. ఇలాగా కుక్కకు సమాజంలో చాలా ఒక పవిత్రమైనటువంటి స్థానంతో పాటు అత్యంత ముఖ్యమైనటువంటి స్థానం కూడా ఉంది. కానీ ఈ మధ్య కాలంలోనే కాదు, దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా కుక్కల జనాభా పెరుగుతూ వస్తుంది. వీధి కుక్కలు జనాభా పెరుగుతూ వస్తుంది. స్ట్రే డాగ్స్ అంటారు వీటిని. వాటి జనాభా పెరుగుతూ ఉండడంతో పాటు అవి ఎక్కువగా గుంపులుగా ఒక్కసారిగా మనిషి మీద పడ్డం, గుంపులుగా ఒక్కసారిగా పిల్లల మీద పడ్డం, పిల్లల్ని చంపేయడం, మనుషుల్ని చంపేయడం, ముసలి వాళ్ళని చంపేయడం, తర్వాత బైక్లో ఎవరైనా వెళ్తుంటే వారిని వెంబడించడం, కార్లో వెళ్తున్నటువంటి వాళ్ళని వెంబడించడం, ఒక పబ్లిక్ ప్లేస్లోకి యాక్సెస్ లేకుండా చేయడం. అంటే కుక్కలు మనిషికి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రాణాంతకంగా మారుతున్నాయి. వాటి జనాభా పెరిగిపోయింది. అయితే వీరి జనాభాను కంట్రోల్ చేసేటటువంటిది ఏంటి? కుక్కల జనాభా లెక్కకు మించిపోయింది కాబట్టి దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్, కార్పొరేట్స్ అండ్ పంచాయతీస్, వీటి మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఏబిసి అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సరిగ్గా అమలు జరపాలి. ఈ కార్యక్రమం చేసేది ఏంటంటే క్యాచింగ్ ఆఫ్ ద డాగ్స్, కుక్కలను పట్టుకోవడము, కుక్కలకు స్టెర్లింగ్ వేయడము, కుక్కలకు వ్యాక్సినేషన్ వేయడము, కుక్కలను తీసుకెళ్లిపోయి వాటిని ఈ స్టెర్లింగ్, వ్యాక్సినేషన్ ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ రీలొకేట్ చేయడము, అదే ప్రాంతానికి తీసుకురావడం, ఇవన్నీ అనిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమంలో భాగాలన్నమాట. అంతేకాకుండా ఏడబ్ల్యూబిఐ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇది మానవుల ఆరోగ్య విషయంలో కుక్కలు భయంకరంగా ఉన్నాయి కాబట్టి కుక్క కాట్ల నుంచి, రాబీస్ నుంచి నియంత్రించడానికి ఇది కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఇలాంటి వాటి మీద ముఖ్యంగా ఈ లోకల్ బాడీస్ ఇలాంటి వాటి మీద కుక్కల నియంత్రణ ఆధారపడి ఉంది. కానీ అవి వదిలేసే ఆ కార్యక్రమాలు సరిగ్గా జరగటం లేదు. ప్రస్తుతం మనం చూస్తే WHO అంచనాల ప్రకారము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారము ప్రపంచంలో దాదాపుగా 36% ర్యాబీస్తో మరణాలు భారతదేశంలో ఉన్నాయి.